సెకండ్. సో ఒకసారి జాగ్రత్తగా చూస్తే మనకి ఇచ్చినటువంటి వేరియబుల్స్ ఏంటి అనేది ఫస్ట్ చూసుకున్నాం. ఫోర్స్ ఇచ్చారు, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 5 న్యూటన్స్. ఫోర్స్ అనేది 5 న్యూటన్స్ అని మనకు మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఇంకేం వాల్యూస్ ఇచ్చారు, ఫోర్స్ ఇచ్చిన తర్వాత మనకి ఇంకా అక్కడ ఉన్నటువంటి వేరియబుల్స్ కనిపిస్తే టు చేంజ్ ది వెలాసిటీ ఆఫ్ ఏ 10 kg మాస్ బై 2 మీటర్ పర్ సెకండ్. సో మాస్ ఇచ్చారు, మాస్ ఈక్వల్ టు 10 kg. అక్కడ చేంజ్ ది వెలాసిటీ అన్నారంటే v మైనస్ యు, వెలాసిటీలో చేంజ్ అనేది మనకు అక్కడ మెన్షన్ చేశారు, అది 2 మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చారు. సో వీటి నుంచి మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి, క్యాలిక్యులేట్ ది టైం నీడెడ్ ఫర్ ఏ నెట్ ఫోర్స్ అన్నారు. సో టైం క్యాలిక్యులేట్ చేయాలి. సో టైం క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనకి రిలేషన్ ఏంటి అంటే F ఈజ్ ఈక్వల్ టు MA అనేటువంటిది మనకి న్యూటన్ సెకండ్ లా నుంచి తెలుసు. సో అక్కడ యాక్సిలరేషన్ ని రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ కింద డిఫైన్ చేస్తాం కాబట్టి సో ఈ ఫార్ములాని మనం ఏం తీసుకోవచ్చు అంటే v మైనస్